ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ సంబంధించి మొన్నటి వరకు కేటీఆర్ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతాడని పదే పదే పనికిరాని మాటలు మాట్లాడితే ఏదో బచ్చగాడు మాట్లాడుతుండేమో ఆయనకి ఏం తెలుసు రాజకీయాలు అనుకున్నాం. ఏదో కేసీఆర్ కొడుకు కాబట్టి దేక్తుంది తప్ప ఆయన నోళ్ళెక్క పెడతారు కేటీఆర్ని. నేను ఒకటే సూటిగా అడగదలుచుకున్నా ఈరోజు, కేటీఆర్ గారు నువ్వు ఏం ఆలోచనతోని ఆ విధంగా మాట్లాడినావో, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అంతకుముందు 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, డిప్యూటీ స్పీకర్గా ఉండి ఏందా పనికిరాని మాటలు పూర్తి మెజార్టీతో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా 64 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయి మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ఈలోడ ఎలక్షన్లు కోడొచ్చిన సందర్భంగా మేము అనుకున్న రైతు బంధు కానీ అది కానీ కొన్ని ఆలస్యం అయితే దాన్ని కూడా ఆగస్టులోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇంకో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు మన నల్గొండకు ఒక శనిలాగా పడ్డ మూసి అనే ఒక ప్రపంచంలోనే ఎంతో కాలుష్యమైన రివర్ అది. హైదరాబాద్ డ్రైనేజు, ఇండస్ట్రీస్ వేస్టేజు ఇవన్నీ కూడా వచ్చి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండ జిల్లా జీవితాలను నాశనం చేసే మూసి మీద ప్రక్షాళనతో దాదాపు 50,000 కోట్లతో డిపిఆర్ తయారు చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఎక్కడ మాట్లాడినా, గతంలో ఎంపీగా నేను పార్లమెంట్లో మాట్లాడినా మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతూ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎస్ఎల్పి సొరంగం నువ్వు కుర్చేసుకొని కూర్చుంటా అంటే దాన్ని అక్కడనే పెట్టి ఇవాళ కరువు వచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు కుట్రబన్ని మొత్తం కూడా మా కృష్ణా జలాలను రాయలసీమకు అప్పచెప్తే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చి, నువ్వు చేసిన పాపాలకు కరువు వచ్చి, నీ బిడ్డ చేసిన, నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి ఆ కరువులో కూడా ఇవాళ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు, మహిళలకు ఎప్పుడైనా ఉచితంగా బస్సులో ఎక్కియాలన్నా దాదాపు 35 కోట్ల మంది ప్రయాణం చేసిండు. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ, 200 రూపాయల యూనిట్లకు జీరో బిల్లు మననే మీరు చూసి మార్చికెళ్ళి ఎవరు బిల్లు కడతలేరు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ నువ్వు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పి 10 ఏళ్లకెళ్ళి 10 వాయిదాల పద్ధతిలో ఇస్తే బ్యాంకుని వడ్డీకే సరిపోలే. ఇలాంటి సమయంలో ఏకకాలంలో నువ్వు చేసిన అప్పులు 7 లక్షల కోట్ల వడ్డీ కట్టడంతో పాటు 38,000 కోట్ల బకాయిలు పెట్టిపోయినావు. కాంట్రాక్టర్లు కానీ, ఉద్యోగులకు కానీ, ఉద్యోగుల జీతాలు కూడా ఎప్పుడు 1వ తారీఖు 2019కి 1వ తారీఖు ఎప్పుడు ఇవ్వలేదు ఉద్యోగులకు, పెన్షనర్స్కు. మేము గత 2 మాసాలుగా 1వ తారీఖు ఇస్తున్నాం. నువ్వు పీఆర్సీ ఇయ్యక 5% వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇన్సల్ట్ చేసినావు. ఈ విధంగా అన్ని వర్గాలను మోసం చేసి దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి, లేకపోతే నా మెడ తీసి నరుక్కుంటా అని చెప్పినావు. అన్నప్పుడు గవర్నమెంట్ వచ్చినా మొదటిసారి ఇవ్వలే, రెండోసారి ఇవ్వలే. మేము ఎప్పుడన్నా నీ తల కావాలని అడిగినావా? దళితులు వచ్చి ఎప్పుడన్నా నీ తల నరికినరా? మేము చెప్పిన మాట ప్రకారం మాట మీద పోతున్నాం. కొద్దిగా వెనక ముందు అయినా అన్నీ అమలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మేము మినిస్టర్స్ ఒక టీం వర్క్గా చేసుకుంటూ ఫస్ట్ గవర్నమెంట్ పరంగా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, అన్నిటికంటే పెద్దగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కనీసం ఈరోజు 1000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునేవి కూడా విని ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, వేణుగోపాలరావు, ప్రభాకర్ రావు అంతా నీ చుట్టాలను పెట్టుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి ఈరోజు నిన్న నువ్వు మాట్లాడితే నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని 7 ఏడాదిలో పతనం అవుతారు.